హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రుచిత ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. హ్యాపీ మదర్స్ డే టు ఎవ్రీ మామ్. ప్రతి ఒక్క అమ్మకి మాతృదినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజైతే మా మమ్మీది బర్త్డే. మీరైతే విష్ చేయండి. నేను ఇట్లా మాట్లాడితే మా మమ్మీ నవ్వుతుంది, ఆ నవ్వుకైనా అని విష్ అయితే చేయండి. ఒక సబ్స్క్రైబ్ అయితే ఇవ్వండి. ఇదైతే ఈరోజు వీడియోనైతే కాదండి, ఇది ఎప్పటిదో మా మమ్మీ ఫోన్లోనైతే తీసి పెట్టిన ఒక 15 days బ్యాక్ కావచ్చు. మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వీడియోనైతే రికార్డ్ చేసిన, ఈరోజు ఎడిటింగ్ చేసి పోస్ట్ చేస్తున్నా. ఇదైతే ఆనియన్ పకోడీ చేసుకున్నా నేనైతే. ఇదైతే పాలకూర పకోడీ లెక్కనైతే అట్టర్ ఫ్లాప్ కాలేదు ఫ్రెండ్స్, సూపర్ అంటే సూపర్ వచ్చింది. ఆ పాలకూర పకోడీ అయితే ఇప్పటికి మా మైండ్లో నుంచి పోతలేదు, అదంతా డేంజర్ వచ్చింది అన్నట్టు. ఇది మాత్రం మస్తు వచ్చింది. మీరైతే ఇలానే చేస్తారా ఫ్రెండ్స్? నేనైతే ఇట్లానే చేస్తా. నేనైతే ఇది చాలా టైమ్స్ చేసిన. ఇదైతే యూట్యూబ్లోనైతే యూజ్ చేయలేను పాలకూర పకోడీలా. మీరు ఎవరైనా నా పాలకూర పకోడీ చూడనట్టయితే నా ఛానల్లో ఉంటుంది పాలకూర పకోడీ, ఒకసారి అయితే దాన్ని చూడండి. అదొక ఫన్నీ వీడియో అన్నట్టు. మీరేం చేసుకున్నారు ఫ్రెండ్స్ ఈరోజు సండే స్పెషల్? మాదైతే చికెను, నాకు ఆలుగడ్డ కర్రీ. నేనైతే ఈరోజు నాన్ వెజ్ తినాను అన్నట్టు, అందుకనే నా వీడియోనైతే ప్రతి ఒక్కరు చూస్తుర్రు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు ఫ్రెండ్స్. అట్లనే మన 96% సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తుర్రు. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మన ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది. మన ఛానల్ గ్రోత్ అయితే మీకే మంచి మంచి వీడియోస్ అనేది వస్తాయి. కొంచెం మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని. మీరు కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి. లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మంచి మంచి వీడియోస్ అనేది నేను మంచిగా పోస్ట్ చేస్తాను. ఇక్కడనైతే నా పకోడీ అనేది అయిపోయిందండి. ఆనియన్ పకోడీ చేసుకున్నాం మేమైతే. మా మమ్మీ వాళ్ళ ఇంటికి వస్తే ఎప్పుడు ఏదో ఒక స్పెషల్ ఉంటుంది. ఈరోజు అయితే మేము అక్కగారెలు చేసుకున్నాము. అదైతే అప్కమింగ్ వీడియోస్లోనైతే పోస్ట్ చేస్తాను. మా ఆయన గురించి మీకు తెలుసే కదా, ఏదైనా ఉండాలి కానీ ఒక చట్నీ అయితే ఖచ్చితంగా ఉండాలి. అందుకనే నేనైతే ఎప్పుడు ఏదన్నా ఒక స్నాక్స్ చేసినా అని పనికొస్తుందని ఇంట్లోనైతే టమాటా సాస్ అనేది పెట్టుకుంటా. ఇప్పుడు కూడా ఈ రెసిపీకి అదే టమాటా సాస్ ఇచ్చిన, కానీ అది కూడా కాదట ఆయనకి, టమాటా చట్నీ వేయమన్నాడు. నేను చెయ్యని టమాటా సాస్ అయితే ఇచ్చిన. మాకైతే మేము టీ పెట్టుకొని తాగేసినాం. ఈ చట్నీ పిచ్చోళ్ళని ఏం చేయాలని అర్థం కాదు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.